పల్లెలు ఒక్కొక్క మాట అంటే నెలంచిపోతున్నాయమ్మా. కోరి దిశల పర్వతం మీద రాతి పెట్టి పాపమ్మ గంట మా పుల్ల కాళ్ళ కుక్క లెక్కబడి ఉండే కుక్కకు ఒక వెతుకులని ఏడు తాత కూడా వదిలినాక జరగబోతున్నది. ఈ శవ గొల్లవాళ్ళని నింపదే చేసుకోవాలి. అన్నది ఎత్తు జరిగింది, నా ఎత్తు జరిగింది. ఒక మాట అంటే అదుపుతున్నాయి అమ్మ. బద్దదాని మీద చెట్టు పన్న కట్టుకొని వెళ్ళిపోతున్నాయి. వల్లయ్య అల్లన్న వాళ్ళు కలిగిపోవద్దు అల్లయ్య. ఇద్దరు వెళ్ళాలి. ఏం తక్కువ మూడెట్లు వ్యవసాయం తెల్లుంటది వల్లయ్య అని చెప్పినప్పుడు ఎంత చెప్పిన తల్లి వాళ్ళింటలేడు. మల్లికార్జున స్వామి దానికి దగ్గర సంతం తీసుకొచ్చి వచ్చిందని చేత వరకు పడిచి బుద్ధులు గుద్ది నా పేరు చెట్టు బంధం కట్టుకోని వల్లయ్య వెళ్ళిపోతాడు. వల్లయ్య తల్లికి దుక్కుంటే పిల్లకు పడినాను ఉండదు. మా ఆయన ఎక్కడికి ఇద్దరు భార్యలు లేరా? ఆయన గంట దాపుతున్నాను, నేను గంట దాపుతాను. ఇద్దరు వెళ్ళాలి. ఈయన తక్కువ ఉండదు కొడుకు వల్లయ్య. మూడేళ్ళు యువత రావాలి. ఇద్దరు వెళ్ళాలి. ఏం తట్టుకుంటావు? ఇద్దరు వెళ్ళాలి. ఏం ఎట్లా తట్టుకుంటుంది అంటావు? పెద్ద పెళ్ళానికి ఇద్దరు చెప్పి చిన్న పెళ్ళాన్ని చేస్తారు. చిన్న వాళ్ళలో వచ్చిన కాలం పెళ్ళానికి సంతానం అయిందని చెప్పి చిన్న పిల్లలు వదిలిపెట్టి పెద్ద నా పిల్లకి సంతానం అయిందని చెప్పి ఇక్కడ నేనుంటుంటే ఇంకా చిన్న పోకుంటారా? ఈ గొల్లను పట్టుకుంటది. ఏదో చెట్టాకు మానాకు తీసుకొస్తే దానికి ఏదో మాయల చెట్లు మనకి క్లియర్ పెడుతుంది. వాడికి పెద్దామె తోపతోది పెడతారు, చిన్నామ తోపతే తిరుగుతారు. చిన్నామ ఊకుంటుందా? చిన్నామ ఓ మంది పెడుతుంది, ఆమె మంది ఈమె మంది పెట్టాక ఇద్దరు మధ్య సన్నవ పుల్ల లెక్క అవుతాము. ఇద్దరి మధ్యాహ్నంలో కూర్చున్నవర పుల్ల రైతవరా మల్లయ్య. ఆమెకి ఎటువంటి తప్పు చేస్తే ఈమెకు అటువంటి తప్పేదేవా? ఆమెను ఏ మంగళాన్ని అడగొడితే ఈమె అదే మంగళాన్ని అడగొట్టాలి. పుట్టుకున్న పెద్ద పెద్దలు కొట్టి చిన్న పెద్దలు కొట్టకపోయినా పంచాలి. వల్ల ఇద్దరు వెళ్ళాలి. ఇద్దరు కొట్లాడుకుంటారు. నేను బాధ ముంతా, నేను బాధ అందరు మంది ఇద్దరు వెళ్ళాలి. వద్దురా అంటే ఎట్లా చెప్పిన వల్ల ఎవరైనా సిద్ధబంధం కట్టిన దాని మీద ఇక నేను ఎట్లనే ఇంకో పెద్ద చేసుకుంటా. ఒక్కడి కాదు, రెండు కాదు, వల్లదండ ఒకటి మూడైపోతున్నాయి. ఏం పేర్లమ్మా? ఒకరు ఏం పేరు అవి చెప్పిన లేకుండా వెళ్ళిపోతున్నామ్మా. ఆడి మీరు ఆయన ఏదో ఇక నువ్వు చెప్తుంటే వారికి చెప్తున్నా నాకు ఏం చేస్తాడు? ఇద్దరు వెళ్ళాలను నువ్వు వెంటదాంతవురా. మా ఆయనకి ఎన్ని దాని వస్తాయో నాకు అన్ని దాని వస్తాయి. ఏ దారి కట్టుకొని రాస్తాను అంటున్నాడు. సరే పర్వాలేదు భగవంతుడు వల్ల మొదలు పక్కీలు పెట్టి కట్టేడు. పక్కీలు పెడితే మీద దేవుడు దాతేమన్నదే. అమ్మో ఇది మందులు వేద్దాం. మందులు మందులు ఏమో మందులే ఇవి మందులు ఆయన మందులు ఎన్నో
మంద అమ్మాయి మందులు వేసి పెట్టిందే ఏ మంచలేదు బిడ్డ మందులు వేసాం మంచలేదు రాదలేవు మందులు అనుకోలేదు టాబ్లెట్ అదే పర్వాలేదమ్మా ఏం బాగాలేకపోతే అమ్మాయిగో ఇగో టోపీ పెట్టినా ఇదే వేదేమంటావు ఓ మమ్మీ పక్కిరేసే అమ్మా పక్కిరేసే బొమ్మ కట్టబట్టుకున్నో నీ కానీ సాయపడ్డరమ్మా చెప్పబట్టుకుంటేనేమో పక్కిరోడు అంటావు ఏకమైతే నరకరు బాబా నాకే నమస్కారం ఈగర గంటతో చూస్తా ఈగర గంటతో నీ ముఖ మీద గంతుడు జీవిలో కొడితే నీకు జనం తక్కువ ఇద్దరు అదే పర్వాలేదు దేవరాజు మల్లయ్య గద్దీ నడుపులు ఎక్కుతున్నాడే అమ్మ కరుణ ఇగో కమ్మడి పూజ చేసిన పక్కనుండి గోడ కన్న చేత పట్టిన నడుమున డబ్బదంతి గీరికత్తి నడుము ఎక్కిన మరి చుట్టాకు పొగాకు పెట్టుకున్నా తగలకుండా మిగలకుండా తగల జోలు పెట్టుకున్నా కొల్లని లేకుండా కుర్బాని లేకుండా ఏదో మంచిగా ఉంది బిడ్డ గొల్లేసా మంచిగా ఉంది నీ ఏజమదాకు నీ ఏజమదాకా మన బాగు నీ మీద పోతే ఒక్క భార్య ఏడు భార్యలు నీవు రకమైతే మీద మల్లయ్య ఒక్క భార్య కాదు 7 వెళ్ళాలన్నా నీ రక మల్లయ్య అన్నప్పుడే ఇందాక మంచి మంచి విషయాలు కడితేనే ఒక్కదాన్ని దాదవరు అయితేనే దాతవని అన్నది మమ్మీ కంటే ఒక్క పెద్ద కాదు 7 వెళ్ళాలి నీకు తక్కువ అంటున్నది గిరికాలు ఒక్కరు పెడతారు దుకాణం ఒక్కరు పెడతారు ఆదుకం కానీ ఒక్కరు పెడతారు తక్కువ అన్నప్పుడు కుమార వల్లయ్య గొర్రెలు పొద్దులే మన ఉండదయ్యా గొర్రెగా తందుకు భార్య కావాలి గొర్రె మందుకు తందుకు గంట కావాలి మండ కొట్టంగా మండ కొడతాను ఓ పిల్ల కావాలి మండ ఎదురుకొచ్చి ఆ మంద వేస్తాను ఓ పిల్ల కావాలి గొర్రెకి శిరమనంగా పాలుంటాయి ఆ పాలు కాగబెట్టి ఆ యొక్క ఏది పాలు కాగబెట్టి తోడేస్తాను ఓ పిల్ల కావాలి తర్వాత దండం కొత్తది పెరుగం కొత్తది ఓ భార్య కావాలి చెరువు తీసుకుపోయి దల్ల కమ్మ పెట్టి గిల్ల కొట్టే ఎన్న సల్ల అవుతున్నది సల్ల కమ్మ పెట్టి గిల్ల కొట్టే ఎన్న వెళ్తున్నది వల్లయ్య నీదమ్మకొస్తాను కోపాలే ఎంత చూసుకుంటే ఎంతమంది బాగా నీకు తక్కువ 5 కంటే నాకు ఇంతమంది పెట్టాలా ఇది ఎట్లా స్వామి మర్యాద ఒక నిన్న గవర్నర్ కావాలంటే వల్లయ్య అమ్మ నన్ను అన్నాడు పరమేశ్వరుడు ఏమన్నాడు స్వామి పరమాత్మ మల్లికార్జున స్వామి ఎన్నో విధానం నన్ను ఆదుకుంటాను అన్నాడు ఒక్కనాడు నన్ను ఆదుకోలేదు కాబట్టి నలుగురి కానీ కష్టపడ్డానమ్మా సుఖపడతాననుకున్నది సుఖపడతాననుకున్నా కానీ అన్నకు గట్టనే బాధ వచ్చిందమ్మా